పంతులు గారు, ఆ చీరలు గాజులు అక్కడెందుకు పెట్టారు? అవన్నీ అమ్మవారి వస్తువులు. వాటిని వారం రోజుల తర్వాత వేలం వేస్తాం. అమ్మవారి వస్తువులు వేలం వేయటానికి ఒక మంచి రోజంటూ ఉంటుంది కదా, అది చూశారా? చూశామండి. వారం రోజుల తర్వాత వచ్చే సప్తమి ఘడియల్లో వాటిని వేలం వేస్తాం. ఇలాంటి వాటికి చూడాల్సింది తిథి కాదండి, నక్షత్రం. ఈ రోజు మూల నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ రోజు ఈ వస్తువులు వేలం వేస్తే కొన్నవాడందరూ సుఖంగా ఉంటారంట. అయినా ఈ విషయం మీకు తెలిసిందే కదా పంతులు గారు. మీరు చెప్పింది నిజమేనండి. నేను ఆ సంగతే మర్చిపోయాను. అమ్మవారికి ఈరోజే ఈ వస్తువులు భక్తులకి ఇవ్వాలనిపించుంటుంది. అందుకే మీ నోటి వెంట ఇలా పలికించారు. కమిటీ పెద్దలుగా మాకు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ రోజే వేలం వేద్దాం పంతులు గారు. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. అలాగేనండి. ఇక చిన్ముద్రికను నాకు దక్కకుండా నువ్వు ఆపలేవు కావేరి. నేను అమ్మవారి కుంకుమలో ఉన్న నా చిన్ముద్రికను దక్కించుకుంటాను. యముడు చిత్రగుప్తుడు ఖచ్చితంగా గుడి దగ్గరికి వెళ్ళుంటారు. వాళ్ళతో పాటు అలా కూడా వెళ్ళుంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? మైసమ్మకి ఫోన్ చేస్తాను. హలో కావేరి. మైసమ్మ, ఎక్కడున్నా? ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్తున్నాను కావేరి. వీళ్ళు ముగ్గురు ఇంట్లో లేరు. నాకెందుకో అనుమానంగా ఉంది. బహుశా గుడి దగ్గరికి వెళ్లారేమో. రాత్రి ఆ ఉంగరాన్ని కొట్టేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు కదా, అయినా వాళ్ళకు బుద్ధి రాలేదు. అలాంటి చిన్న చిన్న అడ్డంకులకి వాళ్ళు భయపడరు మైసమ్మ. వాళ్ళు తప్పకుండా ఆ పని మీదే గుడి దగ్గరికి వెళ్ళుంటారు. నువ్వు అర్జెంటుగా గుడికెళ్ళి వాళ్ళ ఉంగరం తీయకుండా చూడు. అలాగే కావేరి, నేను చూసుకుంటాను. అమ్మా తల్లి, ఆ ఉంగరాన్ని నీ సమక్షంలో ఉంచాను. దాంతో పాటు నా భర్తను కాపాడే బాధ్యత నీదే తల్లి. దేవస్థానం వారి పాట 500 రూపాయలు ఒకటోసారి. 1000 రూపాయలు. ఏంటి పోలీసు బాలిక, ఉంగరం ఒక దొరకకుండా ఎలా చెయ్యాలని చూస్తున్నావా? కావేరి మా ఉంగరాన్ని ఆ కుంకుమలో పడేలా చేసింది. వారం రోజుల వరకు అది మాకు దక్కదు అనుకున్నారు కదా. 10 నిమిషాల్లో ఆ చీరల వేలంపాట పూర్తవుతుంది. తరువాత కుంకుమలో ఉన్న ఉంగరాన్ని మా ప్రభువులు వారు దక్కించుకుంటారు. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆ ఉంగరం మా ప్రభువుల వారికి దక్కబోతోంది.